సెకండ్ ట్రిప్ ఎండ్ నెక్స్ట్ మినిటే థర్డ్ ట్రిప్ అనేది పడింది మనకి. ఎత్తుకంటే పికప్ పాయింట్ 11 కిలోమీటర్ ఉంది. 11 కిలోమీటర్ పికప్ పాయింట్కి వచ్చినాను. ఇప్పుడు సిమెంట్ బ్రిక్స్ అనేది లోడింగ్ ఉంది. లోడ్ చేసుకొని వెళ్ళాలా. ఒకసారి ట్రిప్ ఎత్తుకన్నాక ఏ మెటీరియల్ అయినా కానీ లోడ్ చేసుకొని వెళ్ళాల్సిందే. ఈ బాడుగు వచ్చేసి బిద్రే అగ్రహార కేపురం ఇంకా లోడ్ చేసుకొని మనము తిరుమల శెట్టి అల్లి అంట ఖాళీ చేసినది. ఇది వసకోటి రోడ్లో వస్తుంది. క్లౌడ్ చూస్తే చూడండి వాన్ పడేటట్టుంది. కొన్ని మెటీరియల్ సిమెంట్ బ్రిక్స్ అనేది చేసినారు. ఫుట్పాత్ బ్రిక్స్, మళ్ళీ సైడ్ రోడ్ సైడ్ బ్రిక్స్. మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో వుడ్ ఉందంట, లోడ్ చేసుకోవాలి. ప్లేవుడ్ లోడ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు ప్లేవుడ్ లోడ్ చేసుకున్న తర్వాత సీదా అన్లోడ్ పాయింట్ అనేది పోవాల్సినట్లుండరు. ఏం జాబ్ అవుతుందో తెలియదు అన్లోడ్ అయ్యేదానికి. చూడండి మొత్తం అంతా ఇది ఆన్లైన్ అంతా. అదైన తర్వాత మనకి అగైన్ వాళ్ళదే బాడుగానే పడింది. పికప్ పాయింట్ వసుకోటే ఉండేది. పోతా ఉంటే మనకి బుల్లెట్ ట్రైన్ అనేది అడ్డం వచ్చింది. అట్లా ఇటు వెళ్ళిపోతుంది. మనము 11 కిలోమీటర్లు అదైన తర్వాత మనం రివర్స్ కొట్టే జగల ఈ మోరీకి అనేది దింపేసినాము. వీళ్ళు బీబీఎంపీ వాళ్ళు ఎలా పనిచేస్తారో తెలియదు. రోడ్కి క్లీన్గా ఫినిషింగ్ ఇచ్చిండలే. అక్కడ ఫినిషింగ్ ఇచ్చినా ఇక్కడ ఫినిషింగ్ ఇచ్చిండలే. అలాగే మనం ఒకే ఒక సెకండ్ లేట్ చేయడానికి గుదలా వేసిన బండి, ఖాళీ బండి కాబట్టి మనం ఎట్లా ఎత్తేసిన బండి వెనక్కి ఫాస్ట్గా పైనకి వెళ్ళిపోయింది కూడా. అదే తర్వాత పడింది. ఇది పికప్ వుడ్ అంతా లోడ్ చేసుకొని మనము అగైన్ అదే ప్లేస్ కి అన్లోడింగ్ అనేది మనం పోలా. మళ్ళీ చూస్తున్నారు అదే ప్లేస్ కి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ అన్లోడింగ్ పెట్టేసినాము. అన్లోడింగ్ చేసుకుంటున్నారు. అదైన తర్వాత మనకి ఇంకో బాడుగానే పడింది. కాడు బీసినళ్ళి ఇంకా లోడింగ్ పాయింట్ ఉండింది. వీళ్ళు 1 గంట 2 అవర్లు 3 అవర్లు కాసి లాస్ట్కి లోడ్ లేదండి. దానికి మనకి వెయిటింగ్ ఛార్జ్ అన్న 500 రూపాయలు వసూలు చేస్తాడు.